జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఒక అద్భుతమైన ఒక మంచి వార్తను తీసుకువచ్చిన. సరే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా జరిగినాయి, గతంలో ఏం జరిగింది అనేది మనకందరికీ కూడా బాగా తెలుసు. చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకు మరియు టీడీపీకి మధ్యన చెప్పాలంటే ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొనింది. కానీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసిపోయి ముగ్గురు కూడా, ఎవరు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలిసి ఎంత మంచిగా పనిచేస్తారంటే నెక్స్ట్ లెవెల్లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇప్పుడు ఊహించిన దానికంటే ఇంకా మంచిగా జరుగుతుంది. సరే, నిన్న అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అయితే వచ్చిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ గారు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారితో కలిసి రోడ్ షో అయితే నిర్వహించారు. ఇక ఈ రోడ్ షో సూపర్ డూపర్గా విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏకంగా 30 అభివృద్ధి ప్రాజెక్టులకైతే శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు అయితే చేశారు. వీటి విలువ ఎంతనో తెలిసిన ఏకంగా 2.8 లక్షల కోట్లు. ఇక విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారనమాట. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, మన దేశంలో ఒకేసారి 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులను ఒకేసారి ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేయడం నేను ఎక్కడా కూడా చూడలా. భారతదేశంలో ఇది ఒక అరుదైన సంఘటన. విశాఖ ప్రజల చిరకాల వాంఛించినటువంటి రైల్వే జోన్ కళ నెరవేరుతుంది. ప్రధాని మోడీ గారు ఇప్పుడు భూమి పూజ చేశారు. అతి త్వరలోనే విశాఖపట్నం రైల్వే జోన్గా మారబోతుంది. మోడీ గారి నాయకత్వంలో జరిగినటువంటి రోడ్ షో అదిరిపోయింది. నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలకు మోడీ గారి పైన నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. నరేంద్ర మోడీ గారు కేవలం మన భారతదేశానికి సంబంధించినటువంటి లీడర్ మాత్రమే కాదు. నరేంద్ర మోడీ గారు అంటే ఇప్పుడు గ్లోబల్ లీడర్, అంటే ప్రపంచ నాయకుడు. ప్రపంచమే నరేంద్ర మోడీ గారిని నాయకుల్లా చూస్తుంది అని చెప్పేసి ఎంత గొప్పగా మాట్లాడినా అంటే అంత అద్భుతంగా మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 93% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించింది. ఇకపై కూడా మన ఎన్డీఏ కూటమి ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రధానిగా నరేంద్ర మోడీ గారే కొనసాగుతారు. ఇక ఢిల్లీ ఎన్నికలు అయితే వస్తున్నాయి. ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమి గెలిచి తీరుతుంది. కావాలంటే మీరందరూ కూడా రాసి పెట్టుకోండి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 100% గెలిచి తీరుతుంది. ఈసారి మంచి మెజార్టీతో ఢిల్లీలో బీజేపీ అయితే గెలవబోతుందంట నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం విశేషం అనమాట. అబ్బా, అసలు ఎంత బాగా మాట్లాడినాడు, అంత అద్భుతంగా మాట్లాడినాడు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా, నక్కపల్లిలో ఈ బల్క్ డ్రగ్ పార్కు, క్రిష్ సిటీ నిర్మాణం, 7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, 3 రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, 7 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం, ఇవన్నీ కూడా ఈరోజు జరిగినాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ఒక విన్నపం ఒకటి చేస్తున్నా. నరేంద్ర మోడీ గారు ఒకసారి అమరావతిలో కూడా పర్యటించాల్సిందిగా నేనైతే కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిను ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం. మీ అమూల్యమైన హస్తాలతోనే అమరావతికి శంకుస్థాపన చేసినారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ఒకసారి పరిశీలించాలని చెప్పేసి నేనైతే కోరుతున్నా. అలాగే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకునే మేము కూడా పనిచేస్తున్నాం. కేంద్రం సాయంతో నిలదొక్కున్నామని సూపర్ 6 హామీలు కూడా అమలు చేస్తామని చెప్పేసి సభాముఖంగా అందరి పెద్దల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు. మొత్తం మీద నిన్నటి నరేంద్ర మోడీ గారి కార్యక్రమం మాత్రం సూపర్ అదిరిపోయిందని చెప్పి చెప్పొచ్చు. భలే జరిగింది, హైలైట్ అనమాట. ఎందుకోయ్య నాకు భలే సంతోషంగా ఉండదు. ఏది భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఈ విధంగా సమన్వయంతో కలిసి పనిచేయడం మాత్రం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మధ్యలో అక్కడక్కడ కొంతమంది దూలగాళ్ళు ఉంటారన్నమాట, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 3 పార్టీలు కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి మాత్రం ఇంకంతే నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. అది మనం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. అందరం కలిసి కట్టుగా పనిచేయాలా, కలిసి ముందుకు నడవాలా. అవసరం ఎంతైనా ఉండదు. అది మన కోసం, మన భవిష్యత్తు కోసం. అది మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ దీంట్లో ఏళ్ళు పెట్టే వాసన చూడాలని చెప్పి ఎవరు అనుకోవద్దు. అంటే ఆ రకంగా మీరు ఆలోచన చేస్తారంటే మీరు ఏదో తేడా ఉన్నట్టే, లోపం ఉన్నట్టే ఒకసారి ఖచ్చితంగా హాస్పిటల్కి చూపించుకోరండి. ఏదన్నా ఉంటుంది, ఫాల్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? గడిచినాటి గడిచిపోయినాయి, గతం గత. మనం చూడాల్సింది భవిష్యత్తు గురించి, జరిగిపోయిన దాని గురించి కాదు. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప.